అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. చూడండి, నాకు ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇంట్లో ఏమైనా దొండకాయ అలా ఉంటే ఫ్రైడ్ రైస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రైడ్ రైస్ చాలా బాగుండిద్ది, చేసి చూపిస్తాను చూడండి. విజయవాడలో ఫుల్ వర్షం పడేసి చల్లగా గాలి అవుతుంది. ఈ చలి టయానికి గరం గరం ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటుంటే సూపర్ టేస్ట్ ఉండిద్ది. మనం దొండకాయ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా వేస్తాను చూడండి. 1 కప్పు ఆయిల్. ఫ్రైడ్ రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అనుకోవచ్చు, కానీ ఈ దొండకాయ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీ దినుసులు అంటే లవంగ, చెక్క, జాపత్రి, పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఇలా కలబెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి అన్ని మగ్గాయి కదా, ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్లో అక్కడక్కడ తింటుంటే పంట కింద తగులుతాయి. పసుపు కొద్దిగా, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. మనం ఎంతైతే తింటామో అంత వేసుకోవాలి. దొండకాయ ఫ్రైడ్ రైస్లోకి ఓన్లీ చికెన్ మసాలా వేసుకోవాలి, ఎందుకంటే ధనియాల పొడి అవి వేస్తే టేస్ట్ ఉండదు. ఇదిగోండి, నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను చూడండి. కొద్దిగా వేసుకోండి. అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. దొండకాయ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం బయట ఫ్రైడ్ రైస్ తింటాం చూడు, సేమ్ అలాగే ఉండిద్ది. అంతా ఇలా పొడి పొడిగా చేసుకొని బాండీలు వేసేసుకోవడమే. గుమగుమలాడే దొండకాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసేయండి, చూస్తుంటేనే నోరు ఊరిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ అయితే సేమ్ చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మేము ఎప్పుడైనా ఇలాగే చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలకి బెండకాయ కూర చేశాను ఫ్రెండ్స్ లంచ్ లేకని. నాకు ఎందుకో ఇక్కడ వర్షాలు పడ్డాయి కదా, చలికి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తే నేను చేసుకున్నాను. నోటికి స్పైసీగా ఉండిద్దని, ఎలా చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపించినట్టుగా ఉండిద్దని పెట్టాను ఫ్రెండ్స్. వర్షం పడి చల్లగా గాలి తోలేటప్పుడు గరం గరం ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ట్రై చేయండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో. తింటే సూపర్ అంటారు మీరే. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రైడ్ రైస్ అయితే. నాకైతే చాలా ఇష్టం. ప్లేట్లు వేసుకొని తినే. ఇదిగోండి ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసేయండి, సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, అద్దరిపోతుంది. నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్. చల్లగా ఉంది క్లైమేట్, అందుకే తినాలనిపిస్తుంది. ఇలా ఉల్లిపాయలు ఇలా తుంచుకొని రైస్లో వేసుకొని పెట్టుకొని తింటుంటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. నోటికైతే సూపర్ స్పైసీగా అద్దరిపోతుంది దొండకాయ ఫ్రైడ్ రైస్. దొండకాయ ఫ్రైడ్ రైస్లో పల్లీలు వేయలేదు అనుకోవచ్చు, అది మన ఇష్టము. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.